టీమిండియా ఓడిఐ స్క్వాడ్ ఇప్పుడే రిలీజ్ అయింది. శుభ్మాన్ గిల్ ని ఓడిఐస్ కి కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. అంటే ఇంకా మన రోహిత్ శర్మని కెప్టెన్ గా చూడలేం. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్, 2024 T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్, 2 ఐసీసీ ట్రోఫీలు బ్యాక్ టు బ్యాక్ గెలిచిన కెప్టెన్ ని నెక్స్ట్ ఇమీడియట్ ఓడిఐ సిరీస్ కి కెప్టెన్ గా తీసేయడం నాకు చాలా అన్ఫెయిర్ గా అనిపించింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 ఐసీసీ టోర్నమెంట్స్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ వాట్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఈజ్. వీఆర్ అన్బీటబుల్. తను లాస్ట్ గా కెప్టెన్సీ చేసిన మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అందులో తన ఇండియాకి ట్రోఫీ తీసుకురావడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా విన్ అయ్యాడు. దిస్ ఈస్ హౌ హీ ఎండెడ్ హిస్ కెప్టెన్సీ కెరియర్. హానెస్ట్లీ 2027 ఓడిఐ వరల్డ్ కప్ తన కెప్టెన్సీలో గెలిపిస్తాడని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ డెస్టినీ హ్యాజ్ అదర్ ప్లాన్స్. థ్యాంక్ యూ రోహిత్ శర్మ. తన కెప్టెన్సీలో ఇండియన్ క్రికెట్ అప్రోచే మారిపోయింది. తనని కెప్టెన్సీ నుండి తీసేయొచ్చు, బట్ తన కాంట్రిబ్యూషన్ ని ఇండియన్ క్రికెట్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ డెసిషన్ నాకైతే అన్ఫెయిర్ అనిపించింది. మీకే అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.